దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీని ఓడించాలని ఇండియా కూటమి ఏర్పడింది. నిజంగా గతంలో చాలా ఎన్నికలు వచ్చినాయి, కానీ ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యత కలిగిన ఎన్నికలు. ఎందుకంటే రాబోయే 5 ఏళ్ల పాటు దేశాన్ని కూడా పరిపాలన చేయాలా, రాష్ట్రంలో ఎవరు ఉండాలా అటు నిర్ణయించేటువంటి దేశము రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన ఎన్నికలు. అంతేకాకుండా ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో పడిపోయింది. వీళ్ళకి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఉంటుందా ఉండదా చాలా డౌట్ వస్తుంది. అసలు మళ్ళా 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయా లేదనేటువంటి డౌట్ కూడా ఉంది. దేశానికి ఒక నియంతలాగా తయారైపోయాడు. ఒకే దేశం, ఒకే నాయకుడు, ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే భాష ఈ స్థాయిలో పోతున్నాడు. ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి లేకుండా చేస్తున్నాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టాడు. ఆయన అడిగాడు, నువ్వు బీజేపీతో కలసమని అడిగాడు, కథలు చెప్పాడు. లేదా కాంగ్రెస్ తో కలవద్దు, నువ్వు ఇండిపెండెంట్ గా ఉండమన్నాడు. ఆయన అంగీకరించలేదు. నేను బీజేపీకి వ్యతిరేకంగా ఉంటా, పోరాటం చేస్తా, నరేంద్ర మోడీ గది దింపుతా అని చెప్పాడు. కాబట్టి నరేంద్ర మోడీని వ్యతిరేకించినందుకు ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టాడు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను సంవత్సరం పాటు జైల్లో పెట్టాడు. మన పక్కనే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి కూతురు కవిత గారిని కూడా తీసుకుని జైల్లో పెట్టాడు. అంటే తనను ఎవరైతే వ్యతిరేకిస్తారో, ఎవరైతే విమర్శిస్తారో అట్లాంటి వాళ్లతో కూడా జైల్లో పెడుతున్నాడు. అతను డిక్టేటర్ లాగా తయారయ్యాడు. గతంలో మనం చూసాం, రాజుల్ని, సామ్రాజ్యవాదులు చూసాం, నియంత్రణ చూసాం. అంతకంటే మిన్నగా తను ప్రశ్నించేవారు లేకుండా చూసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాడు మనకి తిరిగి ఎన్నికలు చేస్తాడు గ్యారెంటీ లేదు. నరేంద్ర మోడీ ఏమంటాడు, ప్రపంచంలో 200 దేశాలుంటే ఇండియా వెలిగిపోతుంది అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి యొక్క 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రం అంతా వెలిగిపోతుంది, 26 జిల్లాలు వెలిగిపోతున్నాయి, డెవలప్మెంట్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో ఎవరైనా డెవలప్ అయ్యారా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఎవరైనా డెవలప్ అయ్యారా? పేదవాళ్ళు ఏమైనా డెవలప్ అయ్యారా? రైతులు డెవలప్ అయ్యారా? కూలీ వాళ్ళు ఏమైనా డెవలప్ అయ్యారా? హమాలీలు పక్కనే ఉంటారు, వాళ్ళు ఏమైనా డెవలప్ అయ్యారా? ఆటో వాళ్ళు డెవలప్ అయ్యారా? లేదా చదువుకున్న వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చా వాళ్ళు డెవలప్ అయ్యారా? ఎవరు డెవలప్మెంట్ కాలే. అందరూ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో డెవలప్ అయింది మాత్రం ఒక్కరే ఒక్కరు, ఆ జగన్ గారు మాత్రమే డెవలప్ అయ్యారు. ఎవరు డెవలప్ కాలే. వాళ్ళ మంత్రులు డెవలప్ అయ్యారు, వాళ్ళ ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేసి వాళ్ళు డెవలప్ అయ్యారు, దోచుకున్నారు, రాష్ట్రాన్ని దోషపడేశాడు. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో అవన్నీ కూడా కబ్జా చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు. దేశంలో నరేంద్ర మోడీ పాలనలో రైతులు డెవలప్ అయ్యారా? రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని చెప్పారు. కనీసం ఒక్క రైతు ఆదాయం రెట్టింపు అయిందా? ఒక్క రైతు ఆదాయమైనా ఇండియాలో రెట్టింపు చెప్పండి. నరేంద్ర మోడీ గారి పరిపాలనలో డెవలప్ అయినది అదానీ గారు, అంబానీ, రిలయన్స్ గ్రూపులు డెవలప్ అయ్యాయి. ఈ భారతదేశ యావత్తు సొత్తును బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీని ఓడించాలా? నరేంద్ర మోడీతో పాటు జతగట్టినటువంటి చంద్రబాబు నాయుడిని వాళ్ళ కూటమి కూడా ఓడించమని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలన చేశాడు, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలన చేశాడు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా పరిపాలన చేశాడు. నిజంగా చంద్రబాబు నాయుడే మంచివాడు అయితే, ఆయన పరిపాలన బాగా ఉంటే ఎందుకు ఓడిస్తారు? మనమంతా చెప్పలేదా విజన్ 2020 చంద్రబాబు నాయుడు 420 అన్నాం. అలాంటి 420 ఆయన మళ్ళా రాష్ట్రం డెవలప్ చేస్తాడా? నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సెంట్రల్ జైల్లో ఉండి నేరాలకు పాల్పడి సెంట్రల్ జైల్లో ఉండి చెప్పుకుంటున్న వాళ్లే. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో చెంచల్గూడ జైలు చెప్పుకో తినలేదా?
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు చిప్పకూడు తినలేదా? ఇలాంటి చిప్పకూడు తిన్న వాళ్ళంతా మళ్ళా ఓట్లని వస్తున్నారు. కాబట్టి మనం చెప్పేది నరేంద్ర మోడీని ఓడించండి, జగన్ ఓడించండి, చంద్రబాబు నాయుడు ఓడించండి, ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించామని చెప్తున్నాం. ఇంకా అభిరుచులు ఉంటాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ అన్ని కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతూ 10 సంవత్సరాల్లో దుర్మార్గ పాలన నడుస్తుంది నరేంద్ర మోడీ యొక్క పాలన. అదేవిధంగా రాష్ట్రంలో రాక్షస పాలనను, ఈ దుర్మార్గ పాలనను, రాష్ట్రంలో రాక్షస పాలన ఈరోజు ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మరొక 28 పార్టీలతో కలిపి ఈరోజు ఇండియా కూటమి ఏర్పడడం జరిగింది. ఆ ఇండియా కూటమి ఎందుకోసం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని పాల్గొనడం కోసం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు, ఒకరు చంద్రబాబు నాయుడు, ఒకరు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా నరేంద్ర మోడీకి కట్టు బానిసలు. ఈ బానిసలను వ్యతిరేకించి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమే ఈ ఇండియా కూటమి ఏర్పడిందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను కానీ గౌసేసాయన్న కానీ మాకు ఓటేయకపోతే మాకు నష్టం జరగదు. కానీ ఈ దేశంలో నుండి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాలందరూ కూడా నష్టపోతారు. ఈరోజు కేంద్రంలో నుండి నరేంద్ర మోడీ ఏ చట్టాలు తీసుకొచ్చే నల్ల చట్టాలు, సిఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ నల్ల చట్టాలు తీసుకొస్తే, రైతుల నల్ల చట్టాలు తీసుకొస్తే ఇక్కడ ఎంపీలు, ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా బూడో బస్వన్న అని చెప్పి టీడీపీ ఎంపీ అభ్యర్థులు కానీ, అదేవిధంగా వైసీపీ ఎంపీ అభ్యర్థులు కానీ వారికి ఒత్తసుగా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా ఒక్క మాట మాట్లాడకుండా మద్దతు తెలిపిన వ్యక్తులు. మరి వీరికి మీరు ఓట్లేసేది, వీళ్ళ మన ప్రజాస్వామ్యాన్ని కాపాడేది, వీళ్ళ మన రాజ్యాంగాన్ని పరిరక్షించేదని చెప్పి అందరూ కూడా నేను అడుగుతున్నా. అందుకోసం మీరు ఆలోచన చేయండి. ఈ దేశంలో ఏకైక పార్టీ అది ఒక కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ అన్ని సర్వమత సమ్మేళనం ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం చేసి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పరిపాలించేది ఒక ఎర్రజెండా. అదేవిధంగా అదే సిద్ధాంతాలతో తగ్గినటువంటి ఒక 3 రంగులు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. అందుకోసమే నేను మా పథకాలు చెప్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏర్పాటు చేసినటువంటి ఒక మేనిఫెస్టో, ఇండియా కూటమి ప్రధానమంత్రి అయిన వెంటనే దేశవ్యాప్తంగా రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ. అదేవిధంగా ఇండియా కూటమి ప్రధానమంత్రి అయిన వెంటనే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాన్ని కూడా 100 రోజుల్లో భర్తీ చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి పథకం ఆనాడు సిపిఎం, సిపిఐ ఎంత పోరాటం చెప్తే 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనిహార పథకం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పథకం పనిచేసినటువంటి కార్మికులకు, కర్షకులకు, పుట్టినకందరికీ కూడా 400 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2019లో, అదేవిధంగా 2014లో ఒకే ఒక నినాదంతో ఎన్నికలు జరిగాయి. అది ఒకటి ప్రత్యేక హోదా. మన చంద్రబాబు నాయుడు ఆనాడు నరేంద్ర మోడీతో జత కట్టినప్పుడు అదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఏం చెప్పాడు? 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని చెప్పి అడిగాడు. కాదు 15 సంవత్సరాలు ఇస్తా అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పాడు. మళ్ళా 2014 నుంచి 2019 వరకు ప్రత్యేక హోదా ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇచ్చినారా? మళ్ళీ ఇవ్వలేదు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు అదే నరేంద్ర మోడీని వ్యతిరేకించి ఇదే సిపిఎం, సిపిఐ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీతో జతగట్టి 2019లో అదే నరేంద్ర మోడీ పైన, ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రత్యేక హోదా పైన కానీ, అదేవిధంగా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ పైన కానీ పోరాటం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏం చూసి మళ్ళీ నరేంద్ర మోడీ సంఖ్య ఎక్కారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నా. ఏం చేశాడు? మళ్ళా 2019 నుంచి 24 వరకు ప్రత్యేక హోదా ఇచ్చాడా? లేదంటే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చాడా? మళ్ళీ ఏం చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నరేంద్ర మోడీ యొక్క సంఖ్య ఎక్కాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఏం చెప్పాడు? 2019లో 23 మంది ఎంపీలు ఇస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా
మెడల్ వంచి ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పినాడు. సాధించాడా? సాధించకపోగా ఆయన కేసులకు భయపడి మోకాల దగ్గర, నరేంద్ర మోడీ దగ్గర మోకరడం జరిగింది. ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 142 సార్లు నరేంద్ర మోడీ కలిసిన చరిత్ర లేదు. ఒకే ఒక్క చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. మరి రాష్ట్రం కోసం ఏమైనా కలిసినాడా? లేదంటే రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా కలిసాడా? లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన హక్కుల గురించి కానీ, వారి సంక్షేమం గురించి కానీ, లేదంటే ప్రాంత సమస్యల పైన కానీ, ఈ రైతుల సమస్యల పైన కానీ ఏనాడైనా కలిసి మాట్లాడాలని చెప్పి అడుగుతున్నా. మాట్లాడలేదు. ఎందుకోసం? ఆయన కేసుల మాఫీ కోసం మాత్రమే కలిశాడు. మళ్ళీ ఇలాంటి వ్యక్తులకు ఓట్లేసేది మళ్ళీ మన పాణ్య నియోజకవర్గానికి వస్తాం. ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతని పేరు మీకు అందరికీ తెలుసు. కబ్జాలు చేయడం, ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ కబ్జాలు చేయడం, ఎక్కడ మన ఒక్కోళ్ళు ఉంటే అక్కడ కబ్జాలు చేయడం, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉండకూడదు. అదేవిధంగా మైనింగ్ మాఫియా, అదేవిధంగా వైన్ మాఫియా. మళ్ళీ ఇలాంటి వ్యక్తులుగా మీరు ఓట్లేసేది. ఒక సామాన్యుడు నిరంతరం ప్రజల కోసం, కర్షకుల కోసం, మహిళల కోసం, విద్యార్థి దేశం నుంచి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి గౌరవ దేశానికి ఓటేస్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక సామాన్యులు మేమిద్దరం, ఒక ఎంపీ అభ్యర్థి ఏమో, వైసీపీ ఎంపీ ఏమో కోట్లు సంపాదించి రైతులను మోసం చేసి, రైతులను మోసం చేసి ఈరోజు ఎంపీగా ఉండి రైతుల సమస్యలు కానీ పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తి కాదు. ఏదైనా మనం ఎంపీని చూసినామా? ఏదైనా మనం చూసినామా ఎంపీని? మళ్ళా చూడలేదు. మళ్ళీ అలాంటి వ్యక్తులకు ఓటేస్తారా? ఒక సామాన్యులకు, ధనవంతులకు మధ్య యుద్ధం. ఈ ఎన్నికల యుద్ధంలో గౌరవ సిపిఎం తరఫున పాణ్య నియోజకవర్గం నుంచి సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేరతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర యొక్క అభిమానులు కూడా మీరు ఆలోచన చేయండి. రాజశేఖర యొక్క ఆశయం ఏంటి? రాజశేఖర యొక్క లక్ష్యం ఏంటి? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం. మళ్ళీ ఈరోజు రాజశేఖర యొక్క అభిమానులందరూ కూడా ఈరోజు ఎవరి వైపు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి నిజమైన వారసుడు కాదు. నిజమైన వారసులు, రాజకీయ వారసులు మేము. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ కుటుంబ వారసుడు, ఓన్లీ ఆస్తులకు మాత్రమే వారసు అని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందుకోసమే మీరు ఆలోచన చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించాలన్నా, ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా నాలాంటి ఉద్యమకారుల్ని, అదేవిధంగా గౌరవ దేశాల నాటలను ఆయన అసెంబ్లీకి పంపిస్తే నిరంతరం ఈ పాలన నిలబడుతున్నటువంటి ఏ సమస్య అయినా కానీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే వ్యక్తి. నన్ను కూడా మీరు పంపిస్తే పార్లమెంట్ లో మీ సమస్యని నా సమస్యగా భావిస్తా, మీ గొంతే నా గొంతుగా భావించి నిరంతరం బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన సమస్యల పైన కానీ, వారి సంక్షేమం కోసం కానీ, అదేవిధంగా ఏవైతే నల్ల చట్టాలు తీసుకొస్తారో వాటికి వ్యతిరేకంగా నా జీవితంలో బీజేపీకి అనుబంధమైనటువంటి కొత్తకున్నటువంటి పార్టీలు కానీ ఏనాటి వాళ్ళ దగ్గర కూడా చేరాలని చెప్పి కూడా మీ అందరి ముందు కూడా ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ బీజేపీ జరగట్టే పార్టీలన్నీ కూడా మద్దతు పార్టీలే. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యం బతకాలన్నా అది ఏకైక పార్టీలు కాంగ్రెస్ పార్టీ అండ్ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ. మరి ఇలాంటి పార్టీల తరఫున మద్దతు తరఫున మేము పోటీ చేస్తున్న వ్యక్తులందరం కూడా ఒక్కొక్కరుగా 1000 ఓట్లుగా ఈ రోజు నుంచి 5 రోజులు ఒక్కొక్కరికి చెప్పి మమ్మల్ని ఓటేసి గెలిపించి పార్లమెంట్ పంపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ 15 రోజుల కాలంలో పాండ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో 4 మండలాలు, అలాగే కర్నూలు నగరంలో 15 వార్డులలో తిరగడం జరిగింది. ఇది తిరిగిన తర్వాత అర్థమైందంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నికైనట్టు వాళ్ళు ఏం చేస్తున్నారో చాలా స్పష్టంగా ప్రజలు మాకు చెప్పారు. ఎందుకంటే ఈ 15 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఏ మండలంలో వెళ్ళినా కనీసం త్రాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి అనేక గ్రామాల్లో ఎదురవుతూ ఉంది. మండలంలోనే కాదు, నందల్ చెక్కు షేరకి వెళ్ళాం మేము, అట్లే వీకర్ షష్టికల్ని పైన ఏరియాలకు వెళ్ళాం. ఇప్పటికీ వారానికి 2 రోజులు నీళ్ళు వచ్చే పరిస్థితి రోజు ఉంది. గ్రామాల్లో అయితే మండల కేంద్రాలకు వెళ్ళి లేకుంటే ఏదైతే ఇప్పుడు ఫిల్టర్గా
క్యాన్లు వస్తున్నాయో వాళ్ళ ద్వారా నీళ్లు తీసుకునే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉంది. నేను కోరుతా ఉన్నా, గతంలో టీడీపీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ లేపుడుకున్నటువంటి ఉన్నట్టు కాడసాని రామపల్లి రెడ్డి గారు కానీ వాళ్ళు గెలిచిన తర్వాత ఏం చేశారో ప్రజలు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేను గడివేళ్ల మండలంకి వెళ్తే అక్కడ చెప్తా ఉన్నారు, అయ్యా ఇక్కడే అలగనూరు రిజర్వాయర్ ఉంది, గండిబడి 4 సంవత్సరాలు అయిపోయింది, దానికి ఖర్చు అయ్యేది 3 కోట్ల రూపాయలే. 3 కోట్లు ఖర్చు పెట్టి గండి పూర్తే సంవత్సరానికి 60,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది, ఆ చిన్న పని కూడా చేయలేదు అని ప్రజలు చెప్తా ఉంటే నేను ఇలా అడుగుతా ఉన్నా, ఏం చేశారు ఈ 10 సంవత్సరాల కాలంలో అని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ పని అది కాకుండా కబ్జాల పైన మీరు కన్ను పెట్టారా, లేకుంటే ప్రజలను దోపిడీ చేయడం కోసం ఉన్నారా? అందుకోసమే ప్రజలు ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇక్కడే కల్లూరులో చెన్నారాజుపై రిజర్వాయర్ ఉంది. మన గతంలో మనం చూసాం, జీడీపీ నుంచి గాదింతిని ప్రాజెక్టు నుంచి మనకి ఈ ప్రాంతం అంతా కూడా సాగునీరు అందే అవకాశం ఉండేది. ఎప్పుడైతే అది సాగునీరు ప్రాజెక్టు వెళ్ళిపోయి తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి జీడీపీలో ఉంటే హంద్రీ నివా ద్వారా ఎత్తిపోసి రిజర్వాయర్ నింపాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో నీళ్లు నింపెట్టే పరిస్థితి లేదు. ఆ ప్రాంతంలో ఎదాడిగా మారే పరిస్థితి రోజు ఉంది. ఏం చెప్పారు వీళ్ళు? ఓరకల్ మండలంలో మేము ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తాం, ఏర్పాటు చేసిన తర్వాత అనేక రకాల పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు దాకా ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కటైనా ఫ్యాక్టరీ నిర్మాణం అయిందా ఆలోచించమని కోరుతా ఉన్నాం. పాండ్యం మండలంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. మా దగ్గరకు వచ్చిన చాలా మంది కార్మికులు ఈ మూతపడే పరిశ్రమలు తెరిపించడం మీరు కృషి చేయడం చెప్పి చెప్పారు. వాళ్ళు చెప్పాం, సిపిఎం పార్టీగా లేదు ఇండియా కూటమిగా ఈ ప్రాంతంలో ఏదైతే మూతపడే పరిశ్రమలు ఉన్నాయో పోరాటం చేసి ఖచ్చితంగా తెప్పించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆ ప్రజానికానికి హామీ ఇవ్వడం జరిగింది. అదే కాదు, ఏదైతే మనం గడివేమల మండలంలో జిందాల్ ఫ్యాక్టరీలో చాలా మంది ప్రజలు రైతులు వాళ్ళ యొక్క ఆస్తుల్ని కోల్పోయారు, భూములు కోల్పోయారు. ఇప్పటికీ కూడా వాళ్ళకు నష్టపరిహారం రాలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఇప్పటికీ ఇవ్వలేదు. చాలా మంది బాధపడుతున్నారు, మేము భూములు పోయినాయి కానీ మాకు ఉద్యోగం రాలేదు, మీరైనా ప్రశ్నించండి మీరు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 2 గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గతంలో గౌరీ చరిత గారు, ఇప్పుడు కాడసాని రామపల్లి రెడ్డి ఎందుకు అడగలేదు ప్రజల తరపున అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అడగనే చేత కాలేదా, లేకుంటే వాళ్ళతో కుమ్మక్కయ్యారా కంపెనీతో? ప్రజానికంగా ఆలోచించమని కోరుతా ఉన్నాం. అందుకోసమే ఈరోజు సిపిఎం పార్టీగా ఇందాకే గఫూర్ గారు చెప్పారు, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈరోజు కర్నూలు నగరంలో ప్రజలు తాగడానికి నీళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగుతున్నారు అంటే సిపిఎం పార్టీకి ప్రజలు అందించేటువంటి అండదండలు గెలిపించారు కాబట్టి మేము చిత్తశుద్ధిగా ఆరోగ్యంగా కృషి చేసి ప్రజలకు అనేక రకాల సమస్యలు పరిష్కారం చేశాం. ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక కర్నూలు సిటీకి, కర్నూలు నగరానికి 32,000 ఇళ్లు పేద ప్రజలకు ఇప్పించిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది. కానీ దౌర్భాగ్యం ఏమంటే 2009 తర్వాత దౌర్భాగ్యం ఇక్కడ గెలుస్తా ఉన్నారు. ఇప్పటికీ జగన్నాథ్ గడ్డ కానీ, పందిపాడు కానీ, వెంకపల్లి కానీ ఒక్క ఇటుక పిల్ల వేయలేదు. దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రజల ధనం వృధా అయిపోయింది. మొత్తం కూడా పాడుబల్ల బంగ్లాలాగా ఎప్పుడైనా తవ్వుతే బడిపడేట్టు బంగ్లాలాగా ఈరోజు మారిపోయింది. మేము ఈ నగర ప్రజానిగా కోరుతా ఉన్నాం, గతంలో గఫూర్ గారు ఏ రకంగా కృషి చేశారో సిపిఎం పార్టీని గెలిపించండి. ఖచ్చితంగా పోరాటం చేసి జగన్నాథ్ గట్టుని ఒక మంచి ఖాళీగా తయారు చేయడం కోసం కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. దౌర్భాగ్యం ఏమంటే ఇక్కడ పందిపాడుంది, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏం చేశాడు? పందిపాడులో గతంలో కార్మికులకు, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తే ఆ పేర్లన్నీ మార్చేసి తనకు భజన చేసే వాళ్లకు పట్టాలు మార్పిడి చేశారు. దానికోసం పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పట్టాలను నిలబెట్టి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తే తర్వాత అధికారులు ఆగిపోయారు. అంటే గతంలో టీసీ మేడ స్థాపన చేశాడు. గతంలో 94లో మేము ఇళ్ల స్థలాలు ఇప్పిస్తే
అక్కడ పుల్లారెడ్డి కాలేజ్ దగ్గర టీజీ నగరం పెట్టాడు. ఆ పట్టాలని మార్పి కొంతమందికి ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కాళస్థాన్ నగరాన్ని పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వీళ్ళకి ఒక్క ఇంటి స్థలం కూడా ఇచ్చే చేత కాలేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా ఒక జారెడు సగ స్థలం, ఒక సెంటు స్థలం పేదలకు ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలేదు. ఉన్న స్థలాలు కబ్జా చేయని కూర్చున్నారు. అందుకోసమే కోరుతున్నాం, సిపిఎం పార్టీగా ఈ ప్రాంతంలో ఆశీర్వదించండి. ఖచ్చితంగా పేద ప్రజలకు ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయో అవి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అదే కాదు, ఎక్కడైతే ప్రజలు కొట్టాలు వేసుకుని జీవనం చేస్తా ఉన్నారో పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. శాశ్వత గృహాలు ఆరక కల్పించడం కోసం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదే కాదు, కర్నూలు నగరంలో ఏం చెప్తా ఉన్నారు? ఆ రోజు గఫూర్ గారు ముందు చూపుతో మరొక సమ్మర్ టూరిస్ట్ ట్యాంక్ కట్టాలి, నగర జనాభా పెరుగుతుంది. 2009 తర్వాత దాదాపు 1,00,000 జనాభా పెరిగింది. జనాభా తగ్గట్టుగా నీటి వసతి లేదు. ఎండాకాలం వస్తే ఇప్పుడు చూస్తున్నాం చాలా కాలనీలో వారం 2 రోజులు నీళ్ళు వస్తున్నాయి. అందుకోసం కర్నూలు కాలనీలో ప్రజానికి నేను కోరుతా ఉన్నా, సిపిఎం పార్టీకి ఆశీర్వదించండి. మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఖచ్చితంగా నిర్మించి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకోసం మాట చెప్పడం కాదు, గతంలో మేము చేసి చూపించాం, తర్వాత కూడా చేసి చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదే కాదు, ఈరోజు మద్దతు ప్రజలు ఒక చారుడు స్థలం కొని పెట్టాలంటే భయం వేస్తుంది. చారుడు స్థలం కొని పెడితే ఒక నెల నేను ఎక్కడైనా పోతే ఎవరు కబ్జా చేస్తారో తెలియదు. కర్నూలు నగరంలో ఈరోజు కబ్జాకారులు తిష్ట వేసి కూర్చున్నారు. నేను కర్నూలు కాలనీ ప్రజలు కోరుతా ఉన్నా, కర్నూలు నగరం నుంచి కబ్జాకారులు తరిమి కొట్టండి. అప్పుడైతేనే కర్నూలు నగరం బాగుపడుతుంది. లేకపోతే ఇట్లాంటి కబ్జాకారులు తీసుకొస్తే రాబోయే కాలంలో ప్రశాంతంగా జీవించే పరిస్థితి ప్రజానికానికి ఉండదు. అందుకోసమే ప్రజలకు అండదండలు ఇస్తాం, ప్రజలకు వెంట ఉంటాం. అట్లాంటి కబ్జాకారు నుంచి ప్రజలు కాపాడుతామని చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే ఇండియా కూటమి అభ్యర్థులుగా ఈరోజు పార్లమెంటుకు లక్ష్మీ నరసింహ యాదవ్, అట్లే పాండ్య వసుడికి నేను నిలబడ్డాను. సుత్తికొడలు గుర్తు, హస్తం గుర్తు ఓటేయాలి. ఒక్క విషయం నేను చెప్పి ఇద్దరు గురించి చెప్పి సెలవు తీసుకుంటా. ఈరోజు 2 పార్టీలు, ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రాన్ని ముంచడానికి కూర్చున్నాయి. వీళ్ళు ఏం చేశారు? జమ్మూ కాశ్మీర్ని ముక్కలు చేయడం కోసం బిల్లు తెస్తే 370 ఆర్టికల్ రద్దు చేస్తే డూడు బసంలాగా మద్దతు ఇచ్చారు. మైనార్టీలో నష్టం చేసేట్టుంది త్రిపుల్ తలాక్ బిల్లు తెస్తే డూడు బసంలాగా మద్దతు ఇచ్చారు. రైతుల్ని హాని కలిగించే 3 నెలల చట్టాలు తీసుకువస్తే డూడు బసంలాగా మద్దతు ఇచ్చారు. చివరికి ఇలాగ మానవత్వం కూడా లేదు. మణిపూర్లో 2 మహిళల్ని వివస్త్రాలు చేసి అత్యాచారం చేసి హత్య చేస్తే దానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలన్నీ అవిశ్వాస తీర్మానం పెడితే మానవత్వం లేకుండా నిస్సిగ్గుగా ఖండించకపోగా బీజేపీకి మద్దతు ఇచ్చాయి. అందుకోసమే నేను కోరుతా ఉన్నా, సైకిల్కి వేసినా ఫ్యాన్కి వేసినా అది నరేంద్ర మోడీకి వేసిన ఓటే. అందుకోసం మైనార్టీ సోదరులు, దళిత సోదరులు ఆలోచించాలి. కొంతమంది చెప్తా ఉన్నారు ఎంపీకి వేయండి, ఎమ్మెల్యేకి మాకు అవసరం లేదని. నేను కోరుతున్న వాళ్ళకు ఎంపీ లోకసభ కంటే రాజ్యసభ చాలా కీలకమైంది. అసెంబ్లీలో ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళంతా రాజ్యసభకు ఎంపీలుగా పంపిస్తారు. లోకసభలో పాస్ అయినా రాజ్యసభలో బిల్లు ఆపే శక్తి ఉంటుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఏం చేశారు? గతంలో రాష్ట్రపతి ఎన్నికలు ఓటేస్తారు బీజేపీ అభ్యర్థికి. అందుకోసమే మైనార్టీ మిత్రులను, అలాగే క్రిస్టియన్ మిత్రులు కోరుతా ఉన్నా, ఇక్కడ శక్తి కూడా శబ్దం గుర్తుకు ఓటేయాలి. పార్లమెంటుకు హస్తం గుర్తుకు ఓటేసినప్పుడు మాత్రమే మనం బీజేపీ ఓడించగలుగుతాం. కాబట్టి రాబోయే కాలంలో మీ సేవకులుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆశీర్వదించడం చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
కష్టజీవి కళ్ళల్లో వెలిగే మా ఎర్ర జెండ, కార్మికుల ఇళ్లల్లో వెన్నెల మా ఎర్ర జెండ, కడదాకా నీతోడు నిలిచేది ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండా ఎర్ర జెండ దండు వెంట సాగిపోదమా, సుత్తి కొడవలి సుక్కకు ఓటు పెట్టమా. ఎర్ర జెండ దండు వెంట సాగిపోదమా, సుత్తి కొడవలి సుక్కకు ఓటు పెట్టమా. అనునిత్యం పనిసుడిలో అభద్రత అంచుల్లో తలువే తడిసి ఒడిసి అశుభ్రత కంచాల్లో కారం మెతుకుల మాదిరి తీరని బాధల్లో మరి కడతేరే బతుకులన్నీ కలబడితే మారునని అసంఘటిత కార్మికులను సంఘటితం చేసినట్టి జెండ బట్టి అడ్డ కూలి వస్తావా, వస్తానేనొస్తా చక్కగా ఓటేస్తా. జై కొట్టి హమాలి వస్తావా, వస్తానేనొస్తా తప్పక ఓటేస్తా. హోటల్ మేస్త్రీ డ్రైవర్ హెల్పర్ షాపుల ఓనరు వరుసగట్టి ఖర్చు పెట్టుకొని మరి ఓటేస్తాం. అదో కూలేళ్ళ కుండల్లో కూడే మా ఎర్ర జెండ, కల్లోలం పిండెల్లో తోడే మా ఎర్ర జెండ, కన్న తల్లి ప్రేమ తీరు కాపాడు ఎర్ర జెండ. ఆ ఎర్ర జెండా ఎర్ర జెండ దండు వెంట సాగిపోదమా, సుత్తి కొడవలి సుక్కకు ఓటు పెట్టమా. ఎర్ర జెండ దండు వెంట సాగిపోదమా, సుత్తి కొడవలి సుక్కకు ఓటు పెట్టమా. లాంటి చాకిరై గొర్రెతోక జీతమై గట్టు కాలం వస్తే మన ఇల్లు గుడ్డి దీపమై, గట్టు కాలం వస్తే మన ఇల్లు గుడ్డి దీపమై. చెప్పలేక కప్పలో ఒల్లి అలసిపోతిమని చెంతజేరి చేవతోని ఏకమైతే హక్కులన్నీ, హక్కులని చెప్పి మరల నడిపినట్టి దండుతోటి. ఓ అంగన్వాడి తల్లి వస్తావా, ఓ ఆశా వర్కర్ చెల్లి వస్తావా, పారిశుద్ధ్య పని వాళ్ళం పంచాయతీ వర్కర్లం గ్రామ సేవకులమంతా ఒక్కటై ఊరికొస్తాం. రోహిణి కార్తెండల్లో కానుగుతో ఎర్ర జెండ, పచ్చాని కొండల్లో నీటి ఊట ఎర్ర జెండ, పేదోని గుండెల్లో పోరుపాట ఎర్ర జెండ. ఆ ఎర్ర జెండా ఎర్ర జెండ దండు వెంట సాగిపోదమా, సుత్తి కొడవలి సుక్కకు ఓటు పెట్టమా. ఎర్ర జెండ దండు వెంట సాగిపోదమా, సుత్తి కొడవలి సుక్కకు ఓటు పెట్టమా. చెప్పుకోను కొలువైనా చెప్పలేని కష్టమని పాలకులు తీర్చకున్న హామీలు ఆశల్ని, అధికారులు లీడర్లు ఆర్డరుపై ఆర్డర్లు విసరంగా వెంటాడే ఒత్తిళ్లు రోగాలు, కన్నీటి వలచిక్కిద కాపాడే సంఘం కై. ఓ కార్యదర్శి క్లర్కు నువ్వు వస్తావా, ఆరుం అయ్యారుం రాజెండలేకి యారుం. ఓ కాంట్రాక్టు ఉద్యోగి వస్తావా, వస్తానేస్తా ఓటు తప్పకేస్తా. ఐకేపీ వీఆర్ఓ అవసరమైతే మావో మేమంతా చెయ్యి కలిపి ఎర్ర జెండ కోటేస్తాం. అరే మహా చిన్నారి నవ్వుల్లో ముత్యమ్మ ఎర్ర జెండ, చేమంతి పువ్వుల్లో ముత్యమ్మ ఎర్ర జెండ, చైతన్యం నడకల్లో సత్యమ్మ ఎర్ర జెండ. ఆ ఎర్ర జెండా ఎర్ర జెండ దండు వెంట సాగిపోదమా, సుత్తి కొడవలి సుక్కకు ఓటు పెట్టమా. ఎర్ర జెండ దండు వెంట సాగిపోదమా, సుత్తి కొడవలి సుక్కకు ఓటు పెట్టమా. అంతులేని విశ్వంలో కష్టజీవే యోధుడై, చెమటతోనే సిరి సంపద సృష్టిస్తే వీరుడై, దోచుకునే పెద్దలు ఇనుప ముక్కు గద్దలు, కాజేసి పోగు చేస్తే కోట్లాది పత్తులు, అక్రమాల పునాదులే కూర్చమన్న పోరు జెండా.
అందుకోని రైతు కూలి వస్తావా? వస్తా నేనొస్తా, నా ఓటు కూడా వేస్తా. ఆశయాల మూట మోసుకొస్తావా? వస్త నేను వస్త, ఎర్ర జెండా మోసుకొస్తా. విద్యుత్ టెలికంపోస్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, విద్యార్థి, ఆర్టీసీ, ఎల్ఐసి మేధావులు, సకల జన శ్రామికులం సైన్యంలా ఓటేస్తాం. ఇంటి గుట్టు తలదీసి బాణమ్మ ఎర్ర జెండ, మట్టికి జీవం పోసే ప్రాణమ్మ ఎర్ర జెండ, మనిషి మమతను మోసే గానమ్మ ఎర్ర జెండ. ఆ ఎర్ర జెండా ఎర్ర జెండ దండు వెంట సాగిపోదమా, సుత్తి కొడవలి సుక్కకు ఓటు వేద్దామా. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు. సోదరులారా, చిట్టి బృందానికి వాళ్ళ కళాకారులకు అందరికీ ధన్యవాదాలు.